హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు బాగుండ్రా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను గీ రైస్ చేసుకుంటాను ఫ్రెండ్స్. దీంట్లో బఠానీలు వెజిటేబుల్స్ ఏమీ నేను వేసేయలేదు, ప్లెయిన్గా చేసుకుంటామనేసి చేసుకుంటా ఉన్నాను. చూడండి, నేను స్టవ్ ఆన్ చేసి ఒక డేక్షా పెట్టుకొని డేక్షాలో ఆయిల్ వేసుకున్నా. అని తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ కట్ చేసి వేసుకున్నాను. బిర్యానీ ఆకు ఉంది కదా, సోంపు, లవంగ, చెక్క, అది సెట్ వస్తుంది. ఒక 10 రూపీస్ ఎంత అవుతుందో ఆ సెట్. అది మొత్తం వేసుకోవద్దండి, దాంట్లో సగం వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసినాక చూడండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అది వేసుకున్నాను. ఒకేసారి వేసుకున్నాను. అదేమి అనిక బాగా కలిపినాను. కలిపేసి నేను వచ్చేసి 1.5 గ్లాసు బియ్యం వేసుకొని మళ్ళీ బాగా క్లీన్గా వాష్ చేసుకున్నాను. అది కొంచెం నీళ్ళలోనే పెట్టాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు నానాలి. దేనికన్నా గీ రైస్ కానీ బిర్యానీకి కానీ అది చేసేటప్పుడు మనము పక్కన నానబెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. 1.5 గ్లాసు బియ్యం వేసుకున్నప్పుడు 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నా ఫ్రెండ్స్ నేను. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను. అనగా బిర్యానీ పౌడర్ ఉంది కదా, అది వేసుకున్నాను. ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగా తయారైందో. ఇట్లా తింటే ఎంత బాగుంటుంది. పెరుగు చట్నీ కాంబినేషన్ ఫ్రెండ్స్.